మన మీద బగ్గా పగబట్టినట్టుండు సూరన్న. 9 దాటితే చాలు సుర్రున సురుకులు అంటిస్తుండు. ఈ వేడికి ఎన్ని గిలాసాలు బాటిల నీళ్ళు తాగినా దూపార్తలేదు. ఇక పగటిలైతే వీర ప్రతాపం చూపిస్తుండు. కార్ల ఏసి 4 నంబర్ పెట్టినా, ఇంట్లో ఎంత మంచి కంపెనీ ఫ్యాన్లు కూలర్లు తెచ్చినా, ఆ కూలర్లలో ఎన్ని నీళ్లు పోసినా, ఫ్రిడ్జ్లలో ఎన్ని మంచినీళ్ళ బాటిల్ పెట్టుకున్నా సరిపోతలేవంటే చూడుండ్రి ఎండలు ఏ తీర్ల కొడుతున్నాయో. గావర చక్కెరొచ్చుడు, డిహైడ్రేషన్, కండ్లు తిరుగుడు అవుతుంది. మార్చ్ ఏప్రిల్ అంటే ఎట్లనో గట్ల బయట పడ్డం గాని మే నెలలైతే ఎల్ల రాకుట అయితట్టుంది ఎండలను చూస్తుంటే. పగటి పూట జర్రసేపట్ల బయటికి వెళ్తే చాలు ఎండ దెబ్బ తాకుడు ఖాయమట. వాతావరణమోలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంకా వచ్చే రోజులలో ఈ వేడి డబల్ అయ్యే ఛాన్సులు ఉన్నాయట. ఇప్పుడైతే రాత్రిలు కూడా ఉడకపోతా వేడి ఘోరంగా ఉంది. అందుకే ఎంత పైలం ఉంటే పానానికి అంత మంచిదని చెప్తుర్రు. ఇండ్లలో ఉండేటోళ్ళ సంగతే ఇట్లుంటే ఇక పనులు చేసుకునేటోళ్ళ కథ నెరీ ఘోరం ఉంది. ఎర్రటెండల మేకలు, గొర్రెలు, బర్రెలు చేన్ల కాడికి పోయేటి రైతన్నలకైతే గోసైతుందట. ఇక బండ్ల మీద బయటికి పోయేటోళ్లకు రోడ్ల మీదనైతే బండ్ల పోక పయ్యలు తిరిగి మీదికెళ్లి ఎండ సోపతి కూడా ఇంకా హీట్ పెరుగుతుంది. పాపం రోడ్ల మీద చిన్న దందాలు చేసుకొని సంసారం ఎల్లదీసేటోళ్ల పరిస్థితి ఎండకు బలిగాందే పైకం రాదన్నట్టు తయారైంది. ఎంత చెత్తిర్లు పెట్టుకున్నా గాని తానం చేసినట్టే చెమటలు పడుతున్నాయి అంటుర్రు. బయటికి వెళ్తే చాలు తడివట్ట తానం చేసినట్టే చెమటలు పడుతున్నాయట. జర ఈ ఎండలు చల్లబడేదాకా ఓపిక పట్టి జర జాగ్రత్త ఉండాలంటుర్రు వాతావరణ శాఖోళ్ళు. చిన్న పోరగాన్లు, ముసలోళ్ళు అసలు ఇళ్లకెళ్ళి బయటికే వెళ్ళకుర్రి. ఎవరైనా సరే ఏదన్నా పని ఉంటే తప్ప బయటికి పోకుండ్రి. ఒకళ్ళ పోయినా నీళ్ళ బాటిల్ పట్టుకొని నెత్తి మీద ఓ తువాలనో చెత్తిరో పెట్టుకొని పోతే మంచిది. అట్లనే పండ్లు, సలసల జ్యూసులు, సల్వ చేసే సబ్జా గింజలు, ORSలు, గ్లూకోజ్ పౌడర్ తాగితే వడదెబ్బ దాకుంటదట. ఇక అయ్యవలు బడి పొరగాన్లకు ఎటు గూడుక సెలవులు వచ్చినాయి కదా అని ఎట్టికి ఇడిసబెట్టకుండ్రి. యాలకింత తినబెట్టి ఇంట్లోనే చల్లగా ఫ్యాన్ వేసి టీవీలో లేకుంటే ఇండ్లనే ఆడే ఆటలు ఆడిపియండ్రి. సూరన్ వెళ్ళిపోయినాకనే సాయంత్రం 6 తర్వాతనే బయటికి పంపుర్రి. ఈ తాప ఎండ దెబ్బ వల్ల చాలా ప్రమాదం ఉందంటుర్రు డాక్టర్లు. ఐలంగుండుర్రి. ఏమంటున్నాం, అటిక పానాల మీద తెచ్చుకోకుర్రి.